లగచెర్ల గిరిజన రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన మానుకోట మహాధర్నాపై కాంగ్రెస్ మూకలు తమ అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నాయి. గతంలో అనుమతి ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కార్ ధర్నాను అడ్డుకుంది. అయితే ప్రజల పక్షాన హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకొని ధర్నాకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఈ పోరాటానికి ప్రజల నుంచి వస్తున్న మద్దతును చూసి ఓర్వలేక కాంగ్రెస్ చిల్లర పనులకు పాల్పడుతోంది. మహాధర్నా ఫ్లెక్సీలను రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అయితే ఇది కాంగ్రెస్ నాయకుల పని అని స్థానిక ప్రజలంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందజేస్తారు. రవికాంత్, చెప్పండి, లగచెర్ల గిరిజన రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన మానుకోట మహాధర్నాకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాము. మాటుకోట ఏదైతే గిరిజన దళిత పేద రైతులపై కాంగ్రెస్ దమనకాండకు వ్యతిరేకంగా ఆ దమనకాండను నిరసిస్తూ ఇవాళ మహాధర్నాకైతే పిలుపునిచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ ధర్నా మొన్నటి 21వ తేదీనే జరగాల్సి ఉండగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులంతా కూడా దాన్ని అడ్డుకుంటాము, లా అండ్ ఆర్డర్ సమస్య తీసుకొచ్చే విధంగా మాట్లాడిన క్రమంలో ఈ ధర్నా అప్పుడు ఎస్పీ దాన్ని ఆపడం జరిగింది. అనుమతులు లేవని చెప్పి అడ్డుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే హైకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో హైకోర్టు తీర్పునిచ్చింది. 25వ తేదీన మహాధర్నా నిర్వహించుకోవచ్చు, కొన్ని ఆంక్షలతో కూడినటువంటి మహాధర్నాకు అనుమతించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మనం ప్రస్తుతం స్టేజ్ వద్ద ఉన్నాము. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా మహాధర్నా గిరిజనులకు సంబంధించి కావచ్చు, దళితులకు సంబంధించి కావచ్చు, పేద ప్రజలకు సంబంధించిన భూములపై కన్నేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా ఈ నిరసన, ఈ మహాధర్నా జరగబోతా ఉన్న పరిస్థితి. ముఖ్యంగా లగచెర్లలో తొండలు గుట్లు పెట్టని భూములని ఈ ధర్నా ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు కోర్టు అనుమతి మేరకు జరగనుంది. మమత, ఈ ధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా హాజరవనున్నారు. ఉదయం 10 గంటల లోపే ఇక్కడికి పెద్ద సంఖ్యలో గిరిజనులు కూడా చేరుకునే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 11 నుంచి 2 గంటల వరకు హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన క్రమంలో ఎగ్జాక్ట్గా టైంకే అందరూ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. గిరిజనుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు కూడా కనిపించే అవకాశం మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఈ ఏదైతే మహాధర్నాను అడ్డుకుంటామని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల ద్వారా దాన్ని ఆపిన ప్రయత్నాన్ని చూసాము. హైకోర్టు అనుమతి మేరకు శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తామంటే ఇవాళ ఇక్కడ ఫ్లెక్సీలు చింపే కార్యక్రమానికి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు శ్రీకారం చుట్టినట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఆ ఫ్లెక్సీలు చింపడం పట్ల కూడా స్థానిక ప్రజలు, గిరిజనులంతా కూడా తీవ్రమైనటువంటి స్వరాన్ని వినిపిస్తూ ఉన్నారు. ఫ్లెక్సీలు చింపే సంస్కృతి ఏంటని చెప్పి వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తూ ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఇది కోర్టు డైరెక్షన్ ద్వారా, కోర్టు ఇచ్చిన అనుమతి మేరకు శాంతియుత ధర్నా. లగచెర్ల లాంటి ప్రాంతంలో గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు, ఇవాళ మహబూబాబాద్ జిల్లా లాంటి ప్రాంతంలోనే గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు. పాలకుర్తిలో ఇటీవల లక్కవత్ శ్రీన్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఆత్మహత్యకు సంబంధించి కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులు కావచ్చు, పోలీసుల అత్యుత్సాహమే కారణమని అనేక సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా, గిరిజనులంతా కూడా చెప్పిన పరిస్థితి. ఇలా అన్యాయానికి గురవుతున్న గిరిజనులకు బాసటగా నిలవడానికి మేమున్నామనే అండ చెప్పడానికి ఇవాళ ఈ ధర్నాకు శ్రీకారం చుట్టడం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అయితే ఉదయం 11 గంటల వరకు ఇక్కడికి వచ్చే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా లగచెర్ల ఘటనకు సంబంధించి లగచెర్లలో తొండలు గుడ్లు పెట్టని భూములు అన్నారు. ఆ తర్వాత ఏదైతే తెలంగాణ రాజపత్రం ద్వారానే చెప్పే ప్రయత్నం చేశారు. తెలంగాణ రాజపత్రంలోనే ఇదొక ఫార్మా విలేజెస్ అని చెప్పి అందులో స్పష్టంగా రాసి ఉన్న సందర్భాన్ని చూసాము. ఏదైతే మహారాష్ట్రలో ఎన్నికల తర్వాత, ఓటమి తర్వాత కాంగ్రెస్ యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి భూములను ఇండస్ట్రియల్ కారిడార్కు అప్పచెప్తామనే విధంగా మరొక మాట మార్చిన పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ వేదిక ద్వారా అయితే లగచెర్ల ఘటనకు సంబంధించి కావచ్చు, పూర్తిగా గిరిజన సమాజానికి అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఏ సందర్భంలోనైనా బాసటగా నిలుస్తామనేటువంటి ఒక సంకేతం మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళనుంది. మమత. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.